నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. 1వ తారీఖు వచ్చేసింది. అవ్వ తాతలు అందరూ కూడా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ పెన్షన్ల విషయంలో ఒక డ్రామా ప్లే చేస్తున్నారు. సచివాలయ సిబ్బందితో ఒక టెక్నికల్ ఇష్యూ ఉందనేటువంటి డ్రామా ప్లే చేయబోతున్నారు అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు. నమస్తే. సో 1వ తారీఖు వచ్చిందంటే ఎంప్లాయీస్ అందరూ జీతాలకు ఎలా అయితే ఎదురు చూస్తారో అవ్వాతాతలు, వృద్ధులు, వికలాంగులు, ప్రతి ఆ లబ్ధిదారులు అందరూ కూడా పింఛన్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పింఛన్లు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి ఒక డ్రామా ప్లే చేయబోతున్నారు. సచివాలయ సిబ్బందిని వాళ్ళని వాడుకుంటూ ఒక టెక్నికల్ ఇష్యూ ఉందనేటువంటి డ్రామా ప్లే చేయబోతున్నారు అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. దాని గురించి ఏంటి అంటారు? ఇప్పుడు ఒకటి ఏంటంటే పెన్షన్ల వ్యవహారం ఇప్పుడు రాజకీయాన్ని మలుపు తిప్పబోతుంది అనేది కనిపిస్తుంది క్షేత్రస్థాయిలో. వాస్తవంగా అయితే ఇప్పటివరకు జరిగినటువంటి పద్ధతి 2019 నుంచి వాలంటీర్ల వ్యవస్థ నడుస్తూ ఉన్నటువంటి క్రమంలో 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల డివైజులు తీసుకెళ్ళి ఎక్కడైతే పింఛన్దారులు, లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి బయోమెట్రిక్ వేయించుకొని పింఛన్లు ఇస్తూ ఉంటారు. ఆ సందర్భంగా కొన్ని ఇబ్బందుల్ని వాలంటీర్లు పడ్డారు అప్పట్లో. ఏంటి అని అంటే జనరల్గా వయసు మీరినటువంటి వాళ్ళకి ఇక్కడ తంబు ఉండేటువంటి తంబు గీతలు ఉంటాయి కదా, తంబు ఇంప్రెషన్స్. ఈ గీతలు అనేవి అరిగిపోయి ఉంటాయి వాళ్ళకి. కొంచెం వయోభారం ఉన్న వాళ్ళకి, 80+ వాళ్ళకి ఇది ఉంటుంది. అందుకని అక్కడ బయోమెట్రిక్ వేయించుకునేటప్పుడు కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఆల్మోస్ట్ టైము 5 to 10 minutes అలా పట్టేది. కొంతమందికి అయితే తంబు ఇంప్రెషన్ తోటి బయోమెట్రిక్ వేయించుకోవడానికి రకరకాల ఇబ్బందులు పడేవాళ్ళు అనేది కొంతమంది వాలంటీర్లు అనుభవించినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. సో ఇప్పుడు అలాంటివి ఏదన్నా ఇబ్బందులు ఉన్నా కానీ ఒక 50 ఏళ్ళకే ఒకళ్ళు వాలంటీర్ ఉంటారు కాబట్టి 5 daysలో కంప్లీట్ చేస్తారు ఈజీగా. అది పెద్ద ఇష్యూ కాదు వాళ్ళకి. అది వాళ్ళకు ఉండే పెద్ద పనే అది. అంతకుమించి పని ఏమి లేదు కదా వాలంటీర్లకి. ఆ వారం నెలలో ఒక 5 రోజుల పాటు 50 ఏళ్ళకి పెన్షన్దారులు ఎవరెవరు ఉన్నారు, 50 ఏళ్ళ కంటే 50 మంది అయితే ఉంటారు కదా, 10 మందో 5 మందో ఉంటారు. సో వాళ్ళకి వెళ్ళి ఆ 5 రోజుల్లో ఇచ్చేవాళ్ళు. సో అది ఇంటికి తీసుకొస్తున్నారు. ఇప్పటి వరకు వాళ్ళకి సరిపోతుంది. సామాజిక పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వాళ్ళకి హ్యాపీ ఫీల్ అయ్యారు. అయితే ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా ఎన్నికల కమిషన్ వచ్చేసి ఈ వాలంటీర్ వ్యవస్థని దూరంగా పెట్టాలి ఎలక్షన్లకి, వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ చేస్తున్నారనే ఉద్దేశంతో వాళ్ళని పక్కన పెట్టేసింది. ఎందుకు పక్కన పెట్టేసింది అంటే సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి సంస్థ కంప్లైంట్ చేసింది, పక్కన పెట్టేసింది. అయితే ఇప్పుడు ఈ పక్కన పెట్టడాన్ని ఒక పొలిటికల్ క్యాంపెయిన్గా తీసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇదంతా చంద్రబాబు నాయుడు చేయించాడు. అలాగే చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి బినామీగా, లేదంటే చంద్రబాబు నాయుడుకి ఒత్తాసు పలికి, లేదంటే మద్దతుదారుగా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్, మాజీ ఎన్నికల కమిషనర్ రాష్ట్రానికి సంబంధించి ఆయన చేశాడు అనేటువంటి ప్రచారం బాగా గ్రౌండ్ లెవెల్కి తీసుకెళ్తున్నారు. సహజంగా ఇంటికి వచ్చి పెన్షన్లు ఇచ్చేటువంటి సౌకర్యాన్ని పొందినటువంటి లబ్ధిదారులు వ్యతిరేకంగా ఉంటారు. అరే ఈ నెలలో రాలేదు, మనకి ఇంటికి వచ్చి ఇస్తా ఉన్నారు కదా, ఇంటికి రాకుండా చేశాడు, వచ్చినందువల్ల ఏంటి నష్టం ఏంటి, వచ్చినప్పుడు మనకి ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్పి వాళ్ళు చెప్తే అప్పుడు వీడియో కూడా షూట్ చేసుకొని కంప్లైంట్ చేయమన్నారు కదా, ఈ లేకుండా చేశాడు చంద్రబాబు నాయుడు అనేటువంటి టాకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఏంటి? సచివాలయ ఉద్యోగుల చేత ఇప్పించమన్నారు. సచివాలయ ఉద్యోగులు ఏంటి? మేము ఇళ్ళకి వెళ్ళము, ఇంటికి వెళ్ళే ప్రసక్తే లేదు. వాళ్ళు సచివాలయానికి వచ్చి, గ్రామ వార్డు సచివాలయానికి వచ్చి వాళ్ళు క్యూలో నిలబడితే మేము ఇస్తాము అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఎన్నికల కమిషన్ కూడా ఈ 2 నెలల పాటు, ఏప్రిల్, మే, ఈ 2 నెలల పాటు మీరు సచివాలయానికి వెళ్ళి తీసుకోండి అని చెప్పి చెప్తున్నారు. ఒక సచివాలయానికి యావరేజ్న ఒక 1500 నుంచి 2000 మంది ఉంటారు ఈ పింఛన్ తీసుకున్నారు. సామాజిక పింఛన్ తీసుకునేటువంటి వాళ్ళు సచివాలయానికి సుమారుగా 1500 నుంచి 2000 మంది ఉంటారు. వీళ్ళు వెళ్ళి క్యూలో నుంచోవాలి అని అంటే అందుట్లో వయోభారం ఉన్నటువంటి వాళ్ళు 70+ ఉన్నారు, 80+ ఉన్నారు, మంచం నుంచి కదలలేనటువంటి వాళ్ళు ఉన్నారు, రకరకాలు ఉన్నారు. వీళ్ళు పోయి ఈ సచివాలయం దగ్గర పోయి, గ్రామ వార్డు సచివాలయం దగ్గర పోయి క్యూలో నుంచొని, అందుట్లో ఇప్పుడు ఎండలు, ఆంధ్రప్రదేశ్లో ఎండలు హైయెస్ట్ ఉన్నాయి, పోయి ఎండలో నుంచోవాలని అంటే
ఈ పండు ముసలి వయసులో అది అయ్యే పనేనా? వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? వాళ్ళు వ్యతిరేకంగా ఫీల్ అవుతారు. జగన్మోహన్ రెడ్డి ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవాడు, చంద్రబాబు నాయుడు చెడగొట్టాడు అనేటువంటి ప్రచారం ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్ళింది కాబట్టి వాళ్ళలో భావన ఏముంది, ఇదంతా చంద్రబాబు నాయుడు చేశాడు అనేటువంటి భావన కలిగింది. దాదాపు 50 నుంచి 60 లక్షల మంది దాకా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. వాళ్ళందరూ వ్యతిరేకంగా ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఒకవేళ క్యూలో నుంచున్నా కానీ, వెళ్ళి క్యూలో నుంచున్నప్పటికీ కూడా సచివాలయ ఉద్యోగులు ఒకే రోజు ఇస్తారా? ఈ 2000 మందికో 1500 మందికో లేదా 3000 మందికో అని అంటే సచివాలయ ఉద్యోగులు ఇవాళ సహకరించే పరిస్థితి లేదు అనేది ఇప్పుడు వినిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఆ సచివాలయ ఉద్యోగులు ఉన్నారు అనేది. సచివాలయ ఉద్యోగులు నియమించింది, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది ఎవరు? గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి. 2,50,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ 2,50,000 మందిలో 80% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ ఎవరు మానిటర్ చేస్తున్నారు అనఫిషియల్గా అంటే అమరావతి సచివాలయంలో ఉన్నటువంటి, రాష్ట్ర సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగుల సంఘం నేత చంద్రశేఖర్ రెడ్డి మానిటర్ చేస్తున్నారు మొదటి నుంచి. ఆయన ఏం చెప్తున్నారు? రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మీరు ఓట్లు వేయించడానికి మీ ప్రయత్నాలు మీరు చేయండి అని చెప్పి చాలా కాలంగా చెప్తూ ఎవ్రీడే మానిటర్ చేస్తూ వాళ్ళకి టార్గెట్లు పెడుతూ ఇవాళ ఎంతమందిని కలిసారు, ఎంతమందితో మీరు ఇంటరాక్ట్ అయ్యారు, ఎంతమందిని మీరు అనుకూలంగా మలిచారు, ఇవన్నీ కూడా గత కొన్ని రోజుల నుంచి చేస్తున్నారు. సరే ఇప్పుడు ఏం చేయబోతున్నారు ఆయన అని అంటే సచివాలయ ఉద్యోగులకు చెప్పి రేపటి నుంచి అంటే 3వ తారీఖు నుంచి మీరు సచివాలయానికి రండి, ఆఫీస్కి మేము పెన్షన్లు ఇస్తామని చెప్తున్నారు. 3వ తారీఖు నుంచి క్యూలో నుంచి ఉన్నటువంటి ఈ వయోభారం ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి అని అంటే టెక్నికల్ ఇష్యూ. ఏంటి టెక్నికల్ ఇష్యూ అంటే ఇప్పుడు ఆల్రెడీ డివైజులు అన్నీ కూడా వాలంటీర్లన్నీ సచివాలయానికి హ్యాండ్ ఓవర్ చేశారు. సచివాలయానికి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు అక్కడ సెంట్రల్ సర్వర్ ఉంటుంది. సచివాలయంలో సర్వర్ అనుసంధానం చేస్తుంది. ఈ సచివాలయాల మొత్తం సర్వర్ని అమరావతి సచివాలయానికి సర్వర్కి అనుసంధానం చేసి ఉంటుంది. సో ఇక్కడ సెంట్రల్ సర్వర్కి అనుసంధానం చేస్తుంది కాబట్టి సచివాలయానికి వీళ్ళు పోయి ఏలు ముద్రలు వేయాలి, లేదంటే బయోమెట్రిక్ వేయాలి. ఈ బయోమెట్రిక్ వేయాలంటే టెక్నికల్ ఇష్యూలు వస్తాయి. ఎందుకు? నెట్ స్లో ఉంటుంది, విలేజెస్లో నెట్ స్లో ఉండే అవకాశం ఉంది. సో లేదు వీళ్ళు వెళ్ళినప్పుడు అది మీకు ఏలు ముద్ర వేసిన బయోమెట్రిక్ పడకపోవచ్చు. ఇవన్నీ డిలేస్ ఉంటాయి. రోజుకి ఎంతమందికి ఇస్తారు? మహా ఇస్తే ఒక 50 మందికి ఇస్తారు. 3,000 మంది 2,000 మంది ఉంటే ఒక్కొక్క గ్రామ వార్డు సచివాలయంలో ఎన్ని రోజులకి ఇస్తారు? ఎన్ని రోజులకి ఇవ్వాలి? అంటే వీళ్ళనంత డిస్టర్బెన్స్ చేయాలి, టెక్నికల్ ఇష్యూస్ చూపించి వీళ్ళనంత వరకు డిస్టర్బ్ చేయాలి. పెన్షన్లు ఇవ్వకుండా, సామాజిక పెన్షన్లు ఇవ్వకుండా క్యూలో నిల్చోబెట్టి ఇబ్బంది పెట్టాలి. అవసరమైతే ఎండలో వడగాలులకి కనీసం ఒకళ్ళిద్దరు ప్రాణాలను కోల్పోతే అప్పుడు రాజకీయంగా మనం లబ్ధి పొందొచ్చు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి సచివాలయ సిబ్బందికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కీలక నేతలు, అందులో చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళను మానిటర్ చేస్తున్నారు. వాళ్ళ ద్వారా అందుతున్న సంకేతాలు ఏంటంటే వీలున్నంత వరకు ఇబ్బంది పెట్టిన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు 1 గంట అడబోయి వేడి గాలుల్లో నుంచుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? అందులో ఇప్పుడు హైయెస్ట్ టెంపరేచర్ ఉంది అక్కడ. అంటే వీళ్ళంత వరకు డిస్టర్బ్ చేయాలి. రేపటి నుంచి చూడండి 3వ తారీఖు నుంచి ఎన్ని సర్వర్లు హ్యాంగ్ అవుతాయో, ఎన్ని సర్వర్లు స్లో అవుతాయో, ఎంతమంది వయో భారంతో ఉన్నటువంటి వాళ్ళు పెన్షన్లకు వచ్చి తిట్టుకుంటూ వెళ్ళేటువంటి బైట్లు, తిట్టుకుంటూ వెళ్ళేటువంటి వాయిస్లు బ్లూ మీడియాలో ఎంత ఫోకస్ చేస్తారో మనం చూడొచ్చు. 24 గంటల్లో చూడొచ్చు. ఓకే. సో 1వ తారీఖు అనే దానికి సంబంధించి ఖచ్చితంగా అందరూ పెన్షన్ల గురించి ఎదురు చూస్తూ ఉంటారు. వయోవృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, ఈవెన్ విడోస్ కూడా ఛాన్స్ ఉన్నట్టు కదా. సో మరి వీళ్ళందరినీ ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలి, అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడానికి వైసీపీ ప్లాన్ చేసుకుంటుంది. రేపటి నుంచి గ్రామ వార్డు సచివాలయాల్లోనే కెమెరాలు ఉంటాయి, బ్లూ మీడియా కెమెరాలు. సో వాళ్ళ వాయిస్లు తీసుకుంటారు. మరి చెప్పిస్తారా, లేకపోతే అసలు ఇబ్బంది పెట్టి ఎవరికన్నా కోపం వస్తుంది, ఇరిటేట్ చేస్తే ఎవరికి, అందులోని ఆ వయసులో వాళ్ళకి ఇంకా తొందరగా వస్తుంది కాబట్టి మరి దీన్ని ఏ విధంగా వాళ్ళకి ఎన్నికల ప్రచారం కింద వాడుకుంటారో చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, రావు గారు.